తెలంగాణలో చేసిన కులగణన దేశానికి ఆదర్శమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కులగణనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఇంటింటికి తిరిగి కుటుంబ సర్వే చేశారని తెలిపారు. కులగణన చేయడం బండి సంజయ్ వద్దంటున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనను దేశమంతా అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే, విద్యార్థులకు ఉపయోగపడే ఒక కార్యాచరణ తీసుకొని ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కుల గణనకు సంబంధించిన అంశం. కుల గణన అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కుల గణన చేయొద్దని అనేక మంది పార్టీలు ఇబ్బంది పెట్టారు. కుల గణన విషయంలో బేషిజాలకు పోవద్దని, ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది జరిగితే మళ్ళొక్కసారి సర్వేకు సంబంధించిన అంశంలో పొడిగిచ్చి అందరు కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. కులగణనకు సంబంధించి ఆ వ్యవస్థ ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కులగణనకు సంబంధించి ఇంటింటికి పోయి ఆ ఉద్యోగస్తులందరి శ్రమ, దానికి ఒక సైంటిఫిక్గా శాస్త్రీయబద్ధంగా ఆ కులగణన చేయటంతో పాటు ఈరోజు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేస్తూ ముందుకు పోతా ఉంటే తెలంగాణ ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉంది అని దేశవ్యాప్తంగా చర్చిస్తూ ఉన్న సందర్భంలో మరి బండి సంజయ్ గారు ఆ విధంగా మాట్లాడడం అంటే ఈరోజు కులగణన చేయొద్దంటున్నారా? మేము చట్టం తీసుకొచ్చినాము శాసనసభలో. ఒకటి కులగణనకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి కూడా చట్టం తీసుకొచ్చి మా నిబద్ధత